డాక్టర్ల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని 100 పడకల ఆసుపత్రిలో జరిగింది. పురిటి నొప్పులతో దుర్గం సువర్ణ ఆసుపత్రికి రావడంతో నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పిన డాక్టర్లు ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. డెలివరీకి ముందు కనీసం స్కానింగ్ కూడా తీయకుండా డాక్టర్లు నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారని భర్త ఆరోపించారు. ఇక ఆ ప్రయత్నం విఫలమై శిశువు మృతి చెందినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ బిడ్డ మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత వాళ్ళు 12 వరకు నొప్పులు వస్తున్నాయి, బేబీ మంచిగానే ఉంది, లోపల నార్మల్ డెలివరీ అని వాళ్ళు సిస్టర్ అందరూ చెప్పారు. తర్వాత మళ్ళీ కొంచెం పెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా నార్మల్ డెలివరీ అవ్వట్లేదు, మళ్ళీ టైం పడుతుంది, పెయిన్స్ తగ్గినాయి అని మళ్ళీ ఇక్కడ పెట్టింది అబ్జర్వేషన్. అప్పుడు మేము అడిగినాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మేడం మరి నార్మల్ డెలివరీ అవుతుందా, మన క్రిటికల్ పొజిషన్ ఉందా ఉంటే చెప్పండి, లేకపోతే మేము మళ్ళీ మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి, మేము వెళ్తాము ఇస్తారు, లేకుంటే బయటికి వెళ్తాము అని చెప్పండి. చెప్పేసరికి వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకు నార్మల్ డెలివరీ అయ్యేటట్టు ఉంది కదా, మేమే చేస్తాం, ఇక మమ్మల్ని కాదనుకుంటా మీరు ఎట్లా వెళ్తారు, మేము ఒకవేళ అక్కడికి పంపినా కానీ పై అధికారులు మమ్మల్ని తిడతారు, నార్మల్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మా దగ్గర ఎందుకు పంపారు అని అలానే వీళ్ళు పంపలేదు. అయినా కానీ మేము ఎన్నోసార్లు 1 అవర్ తర్వాత డెలివరీ అవుతుంది, 2 అవర్ తర్వాత డెలివరీ అవుతుంది అనుకుంటా అది చెప్పారు. కొంచెం సమయాన్ని కేటాయించుకుంటా పోయారు, అయినా కానీ డెలివరీ కాలేదు. అయినప్పటికీ మేము ప్రతిసారి 4-5 సార్లు వెళ్ళి మేము ప్రతిసారి వెళ్ళి అడిగినాం, సార్ మరి పంపాయండి సిస్టర్, మమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రిపేర్ చేయండి, మీరు రాసిస్తే అక్కడ తీసుకుంటారు అంటే